చారిత్రాత్మక సంఘటనలో మన వీరుల ధైర్యం చిరస్థాయిగా న్యాయం కోసం నిలబడింది, ఐక్యతను కాపాడింది, నాయకత్వంలో విశేషం. ఇలాంటి గొప్ప సాంప్రదాయం కలిగిన మన సంఘం బలంగా ఉండాలంటే ఆర్థికంగా కూడా మనం బలంగా ఉండాలి. అంతేగాక మనమందరం ఐక్యంగా బాధ్యతతో కలిసి పనిచేస్తే మన వెలుమ సమాజం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని మా యొక్క కార్యవర్గం నమ్ముతుంది. ఇట్టి సాధారణ సభకు సభాధ్యక్షత వహించవలసిందిగా అధ్యక్షులు వి కిషోర్రావు గారిని కిషోర్రావు గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే నిజామాబాద్ జిల్లా వెలుమ సంఘ అధ్యక్షులు డిఆర్ రామకిషన్ రావు గారిని వేదికపైకి వచ్చి ఆశీనులు కావాలని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. హరికిషన్ రావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మా కార్యవర్గ ఉపాధ్యాయులు మనవి చేస్తున్నాను. అలాగే మహిళా ఉపాధ్యక్షురాలు మార్నేని పద్మ వెంకటేశ్వరి కె శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే చేస్తున్నాను. మహిళా జాయింట్ సెక్రటరీ పి సునీతా మధుసూదనరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కార్యవర్గ సభ్యులు పేరు పేరున అందరూ చెల్లించడం జరిగింది. మొత్తం భవిష్యత్తు చెల్లింపు 58,31,345 రూపాయలు. రావాల్సిన బిల్లులు 2023. ఎస్డిఎఫ్ మాజీ ఎంపీ కవిత మేడం గారు బిల్ శాంక్షన్ 41 లక్షల, మొత్తం 59,81,280 రూపాయలు. అలాగే 1/7/23 నుంచి 24/26 వరకు అప్పులు చెల్లింపులు వడ్డీతో సహా అసలు 43 లక్షలు, వడ్డీ 9,28,840, మొత్తం చెల్లింపులు 52,28,840 రూపాయలు. ప్రస్తుత అప్పులు 21/4/26 నాటికి అప్పులు 27 లక్షలు, వడ్డీ 5,98,000, మొత్తం 32,98,000. అనామత్ చెల్లింపు 4,36,832 రూపాయలు. మొత్తం బకాయిలు యాజ్ ఆన్ 24/26 వరకు 37,34,832 రూపాయలు. ప్రత్యేకంగా శ్రీ గార్డు ప్రేమసాగరరావు గారు ప్రకటించిన 1 కోటి విరాళంతో పాటు 43 లక్షలు హ్యాండ్లుగా గౌతమ్ ఎలివేటర్ పవర్టెక్ వారికి చెల్లించడం జరిగినది. 1/7/23 నుండి 24/26 వరకు జరిపిన లావాదేవీలు జమలు. ప్రారంభం నిల్వ 1,04,969 రూపాయలు. గాండ్రు ప్రేమసాగరరావు గారు 53 లక్షలు. ఓల్డ్ బ్యాలెన్స్ 10 లక్షలతో పాటు 38 లక్షలు ప్లస్ గౌతమ్ వాళ్ళకి 5 లక్షలు పవర్టెక్ వాళ్ళకి. మెంబర్షిప్ 25,500. అప్పులు 37,20,000. నాగారం సైట్ 5 లక్షలు. ఎస్డిఎఫ్ కవిత గారి 41,81,240 రూపాయలు. ఎస్డిఎఫ్ సురేష్ రెడ్డి గారి 1 లక్ష జిఎస్టీతో పాటు 12,50,000 రూపాయలు. మొత్తం జమలు 1,50,80,709 రూపాయలు. అంటే అది 1/7 ఇచ్చిన బట్టి అది ప్రాబ్లం కాకపోతుంది. 1/7 ఛార్జ్ ఇచ్చినప్పుడు మీరు సంతకాలు పెట్టింది ఎవరికైతే మేము మీకు చూపించమని మీకు మేము ఇవ్వలే. మేము పెట్టినప్పుడు మేము కట్టే 1,221 రూపాయలు. అంటే దాంట్లో ఇంకా బ్యాలెన్సే ఉంది.
ఆయన ఒక్కరి పేరు మీదనే సంతాపం చెప్పడం కరెక్ట్ కాదేమో. వెలమ బంధువులు ఇటీవల ఎవరు పరమతించినా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపం చెప్తే బాగుంటుందేమో. మున్ముందు ఇటువంటి మిస్టేక్ చేయకుండా దయచేసి ముందు చేయొద్దని చెప్పేసి నా విజ్ఞప్తి. ఇదే విధంగా అందరికీ వర్తించేటట్టు సందర్భంగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ. సలహా సభ్యులకు ఏమనగానంటే మీటింగ్లో అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. సామరస్యంగా శాంతియుతంగా మనం జరుపుకుంటాం ఇరుపక్షాలకు. అయితే నా యొక్క క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పుడు ఎవరైనా కానీ కొన్ని పొరపాట్లు జరుగుతాయి. భవిష్యత్తులో అటువంటి మనము సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశంగా వేదికగా మలుచుకోవాలి. తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఏ కమిటీని అభివృద్ధి చేయాలంటే పర్యవేక్షణ అవసరం. ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడం కార్యవర్గం, లేదా 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం, లేదా సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ బైరాస్లో ఏ సంఘంలో అయినా బైరాస్లో ఉంటాయి. మరి ఇవన్నీ ఎప్పుడెప్పుడు మీటింగ్ మీరు పెట్టుకున్నారు, ఇది ఒక డేట్స్ ఏమంటుంటే తెలపగలరని కోరుచున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి నెల మీటింగో లేక 3 నెలలకు ఒక మీటింగో, అంటే నేను అనేది జనరల్ బాడీ కాదు, కార్యవర్గం గురించి. సరే, కనీసం జనరల్ బాడీ మీటింగ్ సంవత్సరానికి ఒకసారి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది మన మేధావులు ఉన్నారు ఇక్కడ, సభ్యులు ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు ఏ విధంగా ముందుకు పోవాలా అనేది కూడా మీకు ఒక మార్గం సూచనలు ఇలా దొరుకుతుండే. కాబట్టి మీరు ఎన్నిసార్లు కార్యవర్గం మీటింగ్ జరిగింది, జనరల్ బాడీ మీటింగ్ ఎన్నిసార్లు చేశారో తెలుపగలరని కోరుచున్నాం. మా యొక్క సంఘానికి అమూల్యమైనటువంటి స్ట్రక్చర్ ఇచ్చేసి నేను అడగలుగుతుంది ఏంటంటే మీరు జనరల్ బాడీకి ఎలక్షన్ అప్పుడు రెస్పాన్స్ లేదు. సరే మనమే తీసుకుందాం అనుకుంటే దానికి రిజిస్ట్రేషన్కు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 25 లక్షల రూపాయల సంవిధానాలు కూడా దానికోసమే ఇవ్వలేదు. అడిగితే సంఘమే పేరు లేదు. రేపటి నాడు ఏం చేస్తే విధాలు ఏ రకంగా ఇవ్వాలని కొంచెం క్వశ్చన్ చేసింది నాకు పర్సనల్. నేను ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయట చర్చించలేదు. ఎందుకు మన సమాజం యొక్క గౌరవం పోతుందనే ఉద్దేశంతో ఎక్కడ ఒక విషయం నేను చెప్పలేదు. ప్రతిసారి దాంట్లో తనకాడి ఇచ్చిన అడగండి. అయితే ల్యాండ్ విషయంలో మేము మాట్లాడుతున్నది మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది. మీకు వినవుతుందా? మనకు ల్యాండ్ అనేది పెద్దమ్మ తల్లి దగ్గర సుమారు 1800 గజాల భూమి మనం ఉన్నాం. రూపాయి పోగు చేసి ఇవ్వాలి సమస్య కాదు. 25 సంవత్సరాల కన్నా ముందు 1999లో రూపాయి పోగు చేసి రూపాయి లేకున్నా కానీ అక్కడ ఉన్న ఒక పట్లైనది అరేకర భూమి, వ్యవసాయ భూమి కొనడం జరిగింది. బహుశా రాజేశ్వరరావు గారు కూడా చెప్తుంటారు. ఎందుకంటే రాజేశ్వరరావు గారు బ్యాంకర్, అక్కడ రియల్ ఎస్టేట్ చేసేట్టు కొన్ని ఎకరాలు చేసి 1200 కదా కమ్మీలు కొన్న తర్వాత ఏదో ఒకటి ఉందని కొంతమంది కొన్న తర్వాత అక్కడ పైన రియల్ ఎస్టేట్ చేసే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు ఆయన అన్నపించేది డెవలప్ చేస్తే ఆయన 1400 గజాలు ఉన్నాం. అది కోరికరంతో ఎంత అది అదే ఉండే మధ్యకెళ్ళి మరి హైటెన్షన్ వైర్లు పోయినాయి. మన ఫ్యూచర్ ఏంటి? ఆరు కట్టాలని ఏం చేయాలి? అది పనికిరాదు, రోడ్డు లేదు. అప్పటికే ఆ మధ్యలో పైన నా భూమి కాబట్టి నాకు పైసలు లేదు కాబట్టి దూకిట్టు మధ్యన రోడ్డు తీసేసి నాటిడు. ఆ పరిస్థితిలో వెతకంగా పార్లమెంట్ అయినా అమ్ముతాడట అని తెలిసింది. పార్లమెంట్ చూస్తే పెద్ద ఆసామి, ఆయన పట్టుకి భూములు ఉన్నాయి, ఆయన సొంత భూములు చూస్తే పార్లమెంట్ ఒక 2 ఎకరాలు అమ్ముతాడంటే చూడాలనుకున్న ఆనం పెరిగినప్పుడు తెలిసింది. ఆయనకున్న 8 ఎకరాలు మొత్తం ఆయన పెరిగింది, ఆయన కొడుకు పెరిగింది. జిల్లా పద్మనాయక వెల్మ సంఘం జనరల్ బాడీ మీటింగ్
మా అధ్యక్షులు కిషోర్ గారి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో జిల్లా నుంచి గౌరవ సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ కమిటీలో ఒక డైరెక్టర్ ఉండేది నవీన్ రావు అని, తర్వాత ఆ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు గౌరవ కొందరు సంఘ సభ్యులు చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతాపం తెలపడం జరిగింది. మళ్ళీ సంఘం అంటేనే ఈచ్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ ఈచ్, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు. ఎందుకంటే ఏ సంఘమైనా ఫస్ట్ కుల సంఘం అందరూ కలిసి ఉండాలి, కలిసి చేయాలి, ఒక యూనిట్గా ఉండాలి. ఏదో ఆర్గ్యుమెంట్ కానీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ తీసుకురాకుండా మనం యూనిట్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో పార్టీ ఎవరికి ఇష్టం ఉన్న పార్టీలో వాళ్ళు ఎన్నికలు అయిన తర్వాత అందరూ ఒకటి, అన్ని కుల సంఘాలు వారి వారి యూనిట్తో ఐకమత్యంతో డెవలప్ అవుతూ ఉన్నాయి. మా వెల్మ సంఘం కూడా అంతా యూనిట్గానే ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందున్నది. అభివృద్ధి కాకుండా ఓన్లీ వెల్మాసే కాకుండా కొన్ని ఇతరత్ర సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా మేము ఈ సంఘం నుంచి చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ పండుగలకు సంక్రాంతికి ముగ్గుల పోటీలని, దసరా, దీపావళి అని, అట్లాగే చలివేంద్రం మేము గత 9-10 సంవత్సరాల నుంచి కోర్టు దగ్గర చేసినాం. కొన్ని వేల మంది కక్షికలు ఆడ కోర్టుకు వచ్చిన వాళ్ళు మరి తాగి ఈ సంఘంను వెల్మా సంఘం వారు చేసిందని చాలా గుర్తు చేసి ఉన్నారు. అట్లాగే కొన్ని గతంలో హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. అంటే మేము స్వచ్ఛందంగా సామాజికంగా కూడా ఈ సంఘం ముందుకు వస్తూ ఉన్నది. ఇంకోటి నేను ఈ బంధువులందరికీ కోరేది ఏంటంటే భవిష్యత్తులో అంతా యూనిట్గా మనం డెవలప్ చేసుకుందాం. నువ్వు మేము వేరు కాదు, అందరూ ఒక యూనిటే. భవిష్యత్తులో మరి ఎలక్షన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మేము ఐకమత్యంతో అందరం కలిసి యునానివేట్ చేసుకొని సంఘంను ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ సంఘంను మరి ఈ ఫంక్షన్ హాల్ను మరి అందరి సహాయ సహకారాలతో ఒక 1 ఇయర్లో ఫంక్షన్ చేసుకుంటామని చెప్తే ఇది గరీబోళ్ళకు కూడా ఉంటుంది, అదర్స్కి కూడా ఇస్తాం, మినిమం దాంట్లో ఇస్తాం. కాబట్టి ఇది ఓన్లీ వెల్మాస్గా కాకుండా అందరికీ ఉపయోగపడుతుంది. మంచి సైట్ ఉంది, బైపాస్ రోడ్ కాబట్టి ఈ బాడీ కూడా బాగా చేస్తుంది. ఏదైనా నేను సభ్యులను కోరేది ఏంటంటే అప్పులు ముఖ్యం కాదు, అప్పులు చేసి దాన్ని సంపద సృష్టించాలి. గతంలో కేసీఆర్ గారు ఇంత అప్పులు చేసిండ్రు, వాళ్ళు ఇంత అప్పులు చేసిందంటే చేసిండ్రు, అప్పులు చేసి దాన్ని సంపద సృష్టించి ఒక 80,000 కోట్లు కాళేశ్వరం పెట్టి, ఒక 80,000 కోట్లు రైతు బంధు ఇచ్చి అప్పులు చేసిండ్రు. ఆ అప్పులు సద్వినియోగం అవుతున్నాయో లేవో చూసుకోవాలి. ఇది ఎట్లా చేసిండ్రు, అది ఎట్లా చేసిండ్రు కాదు. మరి అంతా యూనిట్గా భవిష్యత్తులో కూడా మేము ఈ సంఘంను మంచిగా డెవలప్మెంట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. పద్మనాయకులు అనగా వెలమ సోదరుల సంఖ్య చాలా తక్కువ. కరీంనగర్, వరంగల్ని కంపేర్ చేసుకుంటే నిజామాబాద్లో వెలమోళ్ళందరూ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయమే ఆధారం చేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామీణ ప్రాంతంలో గౌరవంగా పేరు ప్రతిష్టలతో మంచిగా వాళ్ళ కుటుంబాన్ని నడిపేవారు. అందరితో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా అన్ని జిల్లాలలో, తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా సంఘాలు అవుతున్నాయి కాబట్టి, అన్ని కులాల సంఘాలు చేసుకుంటున్నాయి కాబట్టి మనకంటూ లాభం నష్టం అనేది కాదు. ఒక సంఘం ఏర్పరచుకొని ఒక హాలు కట్టుకుంటే 10 మందికి ఉపయోగపడుతుంది, మన వాళ్ళకు కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పర్మనెంట్గా దాని మీద మరి కష్టపడి మనం డొనేషన్స్ అది కలెక్ట్ చేసి మన ఫండ్ తీసుకొని నిర్మించిన తర్వాత పేదలకు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇది స్థలం కొనడము, ఈ స్థాయికి రావడము అందరి సహకారంతో జరిగింది. ఎందుకంటే ఈ రోజులో మనం చూస్తున్నాము ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, ప్రతి మెటీరియల్ చాలా పెరిగిపోయింది, భూమి విలువలు బాగా పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి చూస్తే ఈరోజు మాకు చాలా విలువైన ప్రాపర్టీ ఇది.
మరి ఇది ఏసీ హాల్ చేయాలన్నా ఎయిర్ కూలర్స్తో చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇప్పటికీ 250 మంది దాతలు మరి వాళ్ళు కొంత మరి ప్రోగు చేసి దాతలాగా ఇక్కడ చందాలు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద దాతలు కూడా కొంతమంది ₹1 కోటి, కొంతమంది 65 లక్షలు, అట్లే 4 లక్షలు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ స్థాయికి జరిగింది కాబట్టి మా దగ్గర సుమారు 2200 మంది సభ్యులు కలరు నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి దీన్ని ఏ రకంగా కానీ సరే, సంఘం అన్నప్పుడు సాధక బాధకాలు ఉంటాయి, సంఖ్య తక్కువ కాబట్టి మరి ఈ మధ్య ఒక 7-8 సంవత్సరాల నుంచి మరి గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి రావడము, వ్యాపారాలు చేసుకోవడము, ఆర్థికంగా బలపడడం జరిగింది. కాబట్టి మునుముందు దీన్ని ఎట్లన్నా కానీ సాధించాలన్న ఉద్దేశం అందరికీ ఉంది. ఎప్పుడైతే అందరికీ సాధించాలన్న ఉద్దేశం ఉంటుందో, మరి దీన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశం ఉంటుందో అప్పుడే తర్కవాదం భాగాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తొందరగానే అందరి సహకారంతో, పెద్దల సహకారంతో, డోనర్స్ సహకారంతో, సభ్యుల సహకారంతో మళ్ళీ పూర్తి చేయాలన్న సంకల్పం ఏదైతే సర్వసభ సమావేశంలో జరిగింది, తొందరలోనే పూర్తి అవుతుందనే మా ఆశ ఉన్నది. కాబట్టి జై పద్మనాయక.